ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? ఈరోజు అయితే ఇంకో అన్బాక్సింగ్ వీడియోతో నేనైతే మీ ముందుకు వచ్చేసాను. సో లేట్ చేయకుండా వీటిలో ఏమేమి ఉన్నాయో ఓపెన్ చేసి చూసేద్దాం. దానికంటే ముందు మీరు ఫస్ట్ టైం వీడియో చూస్తున్నారా? అయితే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇప్పుడైతే వీటిలో ఏమున్నాయో ఓపెన్ చేసేద్దాం. అయితే నేను షాపీ నుంచి తెప్పించాను. సో షాపీలో నేను ఏమేమి షాపింగ్ చేసేదనేది ఈ వీడియోలో మీరైతే చూసేస్తారు. దీని కాస్ట్ వచ్చేసి మనకు 118 రూపీస్. 3 బాక్సెస్ ఉన్నాయి కదా. సో ఇవైతే 3 ఉన్నాయన్నమాట దీంట్లో. ఈచ్ వన్ వచ్చేసి మనకు 38 రూపీస్ పడ్డట్టు. ఓకేనా? ఇప్పుడైతే ఇది ఓపెన్ చేసేద్దాం. అయితే ఓపెన్ చేస్తున్నా. ఇప్పుడు ఓపెన్ చేద్దాం. ఇదన్నమాట. మనం ఫ్రిడ్జ్లో వెజిటబుల్స్ అలా పెట్టినా కూడా ఏదైనా వాటర్ అంటే ఇది కదా, దీని లోపలికి వెళ్ళిపోతాయి. సో మనకైతే ఫ్రెష్గా ఉండడానికి అనమాట ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి ఈ బాస్కెట్ కాదు, బాక్సెస్. క్వాలిటీ అయితే నాట్ బ్యాడ్, బాగానే ఉంది. రిమైనింగ్ కూడా ఓపెన్ చేస్తాం. ఇవైతే మనకు 38.50 పైసా పడినట్టు, అదే సంథింగ్ 39 రూపీస్ అలా పడినట్టు. మనకు 3 బాక్సెస్ వచ్చేసి 118 రూపీస్ అనమాట. చూడండి, 3 వచ్చాయి. క్వాలిటీ అయితే ఓకే, బాగానే ఉంది. మరీ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలే, పర్లేదు, బాగానే ఉంది. క్వాలిటీ బాగుంది. అలాగే చూడండి, ఇలా కూడా ఇచ్చారు మనకు. సో ఇది పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకు వెజిటబుల్స్ ఏవి పాడవకుండా, ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు వెజిటబుల్స్కి మనకు వాటర్ వచ్చేస్తాయి కదా సమ్ టైమ్స్. సో దానికోసం అనేది దానికి ఏదైనా వాటర్ అలా కారణం కానీ దీని కింద స్టోర్ అవుతాయి అన్నమాట. చూడండి, ఇలా ఇచ్చారు కదా, దీని కింద మనకు స్టోర్ అయిపోతాయి. సో మనకు ఫ్రెష్గా ఉండడానికి ఇవి ఫ్రిడ్జ్ కోసం నేనైతే తెప్పించాను. ఎలా ఉన్నాయి అనేది నాకు కామెంట్లో చెప్పండి, ఓకేనా? ఇవైతే నేను షాపీ నుంచి తెప్పించినవి. ఇప్పుడైతే ఇది ఓపెన్ చేసేద్దాం. ఇది షాపీలో తెప్పించాను. దీని కాస్ట్ వచ్చేసి మనకు 54 రూపీస్. ఇప్పుడు ఇది ఓపెన్ చేస్తున్నాను. ఇది వచ్చేసి డైనింగ్ టేబుల్ కవర్ అన్నమాట. సో మనకి ఏది వచ్చింది, ఎంత సైజ్ వచ్చింది అనేది చూద్దాం. ఇది వచ్చేసి ఫ్రూట్స్ వచ్చాయండి. చూడండి, ఫ్రూట్స్ వచ్చాయి. 4 సీటర్కి సెట్ అవుతుంది. ఇది క్వాలిటీ అయితే మనకు 59 రూపీస్కి ఓకే క్వాలిటీ బాగానే ఉంది. ఇది మనకు బయట అయితే 99-100 రూపీస్ అలా ఉంటుందేమో మరి. ఇదైతే నాకు 59 రూపీస్కి వచ్చేసింది. 54 రూపీస్కి మనకైతే ఇది వచ్చేసింది అనమాట. లింక్ కూడా కింద ఇస్తాను, మీకు ఎవరికైనా కావాలి అంటే మీరు బై చేయొచ్చు. మన నెక్స్ట్ ఆర్డర్ని ఓపెన్ చేసేసి చూసేద్దాం. దీని కాస్ట్ వచ్చేసి మనకు 34 రూపీస్. మరి వీటిలో ఏముందో చూస్తున్నా.
ఓ, ఎంత పెట్టారు. ప్యాకింగ్ అయితే బాగా చేస్తారు. ప్యాకింగ్ కూడా మనకు నీట్గా వస్తుంది. అలాగే ఇవి చూడండి, ఇవైతే ఇయర్ రింగ్స్ అనమాట. మనకైతే ఈ ఇయర్ రింగ్స్ 34 రూపీస్కి వచ్చేసాయి. గోల్డ్ కలర్ ఎలా ఉన్నాయి, ఎలా ఉన్నాయో నాకు కామెంట్లో చెప్పండి. నాకైతే చాలా బాగా నచ్చాయి. అయ్యయ్యో, ఇది కొంచెం వైర్ ఇలా వచ్చింది, చుట్టేస్తే సరిపోతుంది అనేసి అనుకుంటున్నా. స్టోన్స్ వచ్చాయి. ఇదంతా రింగ్ టైప్, కానీ పోతాయండి ఇవి. ఎందుకో తెలుసా, ఆల్రెడీ ఇక్కడ చూడండి ఇలా బయటకు వచ్చేస్తుంది. సో నాట్ బ్యాడ్, బాగానే ఉన్నాయి. కొంచెం చూసి జాగ్రత్తగా పెట్టుకోవాలి అంతే. చూడండి, ఓకేనా. నెక్స్ట్ ఐటమ్ ఓపెన్ చేసి చూసేద్దాం. 34 రూపీస్ ఐటమ్ కూడా ఓపెన్ చేస్తున్నాను. మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా డేస్ అయింది కదా నేను అన్బాక్సింగ్ వీడియోస్ పెట్టక. ఎందుకంటే నేను అన్ని అడ్రస్ ఏం చేశానంటే, ఒకటి ఆర్డర్ మా మమ్మీ ఇవ్వమన్నారు అనమాట. సో తనకి ఇవ్వబోయి ఆర్డర్, తన అడ్రస్ పెట్టేసి నేను ఆర్డర్ ఇచ్చినటువన్నీ ఆ అడ్రస్కే వెళ్ళిపోయాయి. అడ్రస్ చేంజ్ చేయకుండా పెట్టాను. సో అందుకనేసి అనమాట ఇన్ని రోజులు వీడియో చేయలేదు. అది కాక హైదరాబాద్లో అన్నీ ఎందుకు లేట్గా వస్తున్నాయి మా అడ్రస్కి. అది కూడా ఇప్పుడైతే దీంట్లో ఉన్నది ఓపెన్ చేస్తున్నాను. ఎంత ఎక్సైట్మెంట్గా ఎదురు చూస్తున్నా తెలుసా దీనికోసం. 1 మంత్ పైన అయింది ఇది ఇచ్చి, ఇప్పటికైనా వచ్చింది. ఇదైతే బాక్స్ చూడండి, 3 ఉన్నాయన్నమాట. దీని లోపల మళ్ళీ 3 బాక్సెస్ ఉన్నాయి. యాక్చువల్గా ఇది ఎందుకు తీసుకున్నాను అంటే, రవ్వ దోశ కని తీసుకున్నాను. రవ్వ దోశ వేసేటప్పుడు రవ్వ ఒక దాంట్లో, బియ్యం పిండి ఒక దాంట్లో, మైదా పిండి ఒక దాంట్లో వేసుకొని ఫటాఫట్ చేయొచ్చు అన్నట్లు తీసుకున్నాను అనమాట. దీని కాస్ట్ చెప్పలేదు కదా. దీని కాస్ట్ వచ్చేసి 136 రూపీస్. ఇదన్నమాట. ఎలా ఉంది, నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు కూడా ఎలా ఉందనేది నాకు కామెంట్లో చెప్పండి. మీకు కావాలంటే లింక్స్ కూడా కింద ఇస్తాను డిస్క్రిప్షన్లో. చూడండి, నేను ఫ్రీ షిప్పింగ్ గురించి కూడా, కాయిన్స్ గురించి కూడా నేను ఒక వీడియో చేస్తాను. చాలామందికి చాలా డౌట్స్ ఉన్నాయన్నమాట. సో అది కూడా త్వరలోనే చేస్తాను. కొంచెం బిజీగా ఉన్నా, సో అందుకనే చేయలేకపోతున్నా. సో ఏమనుకోకండి, ఈ మధ్య లేట్గా పెడుతున్నా, వీడియోస్ పెట్టట్లేదు. అలాగే చూడండి, ఈరోజు అయితే నేనైతే షాపీ నుంచి తెప్పించిన ఐటమ్స్ అయితే ఇవి. మీకు నచ్చినవి నాకు కామెంట్లో చెప్పండి. అలాగే మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ నాకు కామెంట్లో అడగండి, ఓకేనా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, కీప్ స్మైలింగ్, బాయ్.